కేసీఆర్ వియంకుడిపై అట్రాసిటీ కేసు నమోదట. కేసీఆర్ వియంకుడి పైన, కవిత మామ పైన, మాజీ సీఎం కేసీఆర్ వియంకుడు, కవిత మామ, బీఆర్ఎస్ సీనియర్ నేత రామకిషన్ రావుపై కేసు నమోదైంది. ఏదో అపార్ట్మెంటు, స్థలము, జాగా అనేటువంటి దగ్గర కొట్లాటలైంది. నిజామాబాద్లో ఉన్నటువంటి ఈ దానికి సంబంధించినటువంటి దాంట్లో చర్చ జరిగింది. అక్కడ కొట్లాట అయింది, కేసు అయిపోయింది. అందరి మీద కేసులు పెడతారు, ఒక్కటి కొలిక్కి రాదు. కాళేశ్వరం కేసు కొలిక్కి రాదు, ఏది కొలిక్కి రాదు. ఏమనంటే ఈ చర్చలన్నీ పక్కకు పోవడానికి వేరే 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 అనేకమైనటువంటి చర్చలు తీసుకొస్తారు. ఏం చేయాలి? ఇది ఏం చెప్తాం? ఇది మరి ఎన్ని రోజులు వాళ్ళ మామ మీద వీళ్ళ కేసు పెట్టాలి, అర్జున్ మీద కేసు పెట్టాలి, వీళ్ళ మీద కేసు పెట్టాలి, కేసీఆర్ మీద కేసు పెట్టాలి, ఎవరి మీదైనా కేసులు పెట్టాలి. కేసు పెట్టడంలో తప్పు లేదు. తప్పు చేస్తే ఎవరినైనా శిక్షించాల్సిందే. కానీ ఎంతకాలం అది? ఓటుకు నోటు కేసు ఎంతకాలం అవుతుంది? ఫోన్ ట్యాపింగ్ కేసు ఎంతకాలం అవుతుంది? నయీం కేసు ఇంకెంతకాలము? ఇట్లా అనేకమైనటువంటి కేసులు ఉన్నాయి కదా. ఎంతకాలము? 5 ఏళ్ల సమయం సరిపోదా? 5 ఏళ్ల తర్వాత మీరేం చేసినా ఉపయోగం ఏముంటుంది అనేటువంటి విషయాన్ని ఒక్కసారైనా అర్థం చేసుకోవాలి కదా. ఏ ఉపయోగము లేనటువంటి కేసులు రాజకీయాల కోసం మాత్రమే సాగుతున్నాయి అనేటువంటిది ఒక్కసారి అర్థం చేసుకోవాలి. కేవలం రాజకీయాల కోసం మాత్రమే సాగుతున్నాయి.